మా పాప సెకండ్ బర్త్‌డే అయితే చాలా జరిగిందనమాట. తన అవుట్‌ఫిట్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా స్విస్ బేకరీ నుంచి కేక్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. కొంచెం ఎక్స్‌పెన్సివ్ గానీ కేక్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ నా అవుట్‌ఫిట్ నాకు కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నా. అండ్ నేనైతే మైండ్‌లో ఫిక్స్ అయ్యాననమాట. ఇలా రావాలి డెకరేషన్ అని చెప్పేసి. ఇంట్లో కదా కొంచెం సింపుల్‌గా అయినా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. సో, నేను అనుకున్నట్టే వచ్చింది డెకరేషన్. అండ్ మా పాపను కూడా చాలా బాగా నీట్‌గా రెడీ చేశానని నాకు అనిపించింది. పెద్దగా హడావిడి కాకుండా అలాగని మరీ సింపుల్‌గా కాకుండా. అండ్ పాపం వాళ్ళ అమ్మమ్మ అయితే పొద్దున్న నుంచి ఫుల్ బిజీ ఉండే ఫుల్ కుకింగ్లోనే ఉండిపోయింది ఆ రోజంతా. నేనైతే డెకరేషన్, మా మమ్మీ అయితే ఫుల్ కుకింగ్లో ఉండిపోయిందనమాట. వాళ్ళ అమ్మమ్మ నేను కలిపి హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి 1 వీక్ నుంచి నేర్పించాము. ఆ రోజుకైతే వర్కౌట్ అయిందనమాట. అండ్ కేక్ కటింగ్ తర్వాత ఏంటి మిస్ అయింది, ఏదో కామ్గా ఉంది అనిపించింది. అప్పుడు అర్థమైంది. దాని తర్వాత స్ప్రేలు మర్చిపోయాము కొట్టడం అని చెప్పేసి. అది కొట్టకపోవడమే మంచిదైంది, లేకపోతే అసలు అదంతా వేస్ట్ అయిపోయేది. కేక్ మీద పడిపోయి చెత్త అయిపోయేదనమాట. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ పీస్ వాళ్ళ డాడీకే పెడుతుందంట. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు ఎవరెవరు వచ్చారు, వాళ్ళకి మేము ఏమేమి కుక్ చేసామనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్.